హై స్టూడెంట్స్, వెల్కమ్ టు ద నీట్ గోల్ సిరీస్. ఈ సిరీస్లో మనము ప్రతి ఒక్క చాప్టర్ నీట్కి సంబంధించిందంతా కూడా ర్యాపిడ్గా రివిజన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ వెల్ as ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి పాయింట్స్, అంటే ఏ పాయింట్స్ అయితే ప్రీవియస్ ఇయర్లో అడిగారో అవన్నీ కూడా మీరు ఇక్కడ నోట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని ఈజీ మెమరీ ట్రిక్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎంటైర్ ఎక్స్క్రీటివ్ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ చాప్టర్ అనేది రివిజన్ జరుగుతుంది. కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా మీ ఎన్సీఆర్టీ బుక్ని పక్కన పెట్టుకునేసి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి పాయింట్స్ని అండర్లైన్ చేసుకొని వాటిని రివిజన్ చేయడం వల్ల, అంటే ఎన్సీఆర్టీ కూడా మనకు కాన్సెప్టుల అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటామో అవే రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలిస్తే చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలా రిపీటెడ్గా అడుగుతున్నారు అనేసి. సో లెట్ us బిగిన్ ద చాప్టర్ ఎక్స్క్రీటివ్ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్. ఈ ఎక్స్క్రీటివ్ ప్రొడక్ట్ అండ్ ఎలిమినేషన్లో మెయిన్గా హ్యూమన్ ప్రతి ఒక్క యానిమల్ కూడా మనకు వేస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వేస్ట్ అనేది మనకు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో, అమోనియా రూపంలో, యూరియా రూపంలో, యూరిక్ యాసిడ్ రూపంలో, అయాన్స్ రూపంలో, వాటర్ రూపంలో మనకు బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చాప్టర్లో మనం మెయిన్గా 3 మేజర్ నైట్రోజన్ వేస్ట్ గురించి చెప్పుకుంటామండి. సో ఫస్ట్ వన్ వచ్చినట్లయితే మనకు అమోనియా, రెండోది వచ్చినట్లయితే యూరియా, యాజ్ వెల్ as థర్డ్ వన్ వచ్చేసి యూరిక్ యాసిడ్. ఈ 3 కాంపోనెంట్స్ గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆర్గానిజమ్స్ అయితే అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయో ఆ ప్రాసెస్ని మనము అమోనోటెలిజం అంటాం. టెలిక్ అంటే ఆ ప్రాసెస్ ద్వారా రిలీజ్ చేయడము అనేసి. ఏ ఆర్గానిజమ్స్ అయితే యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయో అటువంటి ప్రాసెస్ని యూరియోటెలిజం అనేసి అంటాం అనమాట. ఏ ఆర్గానిజమ్స్ అయితే యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేస్తాయో ఆ ఎక్స్క్రీట్ చేసేటువంటి ప్రాసెస్ని యూరికోటెలిజం అనేసి అంటాం. అంటే మనకు 3 ఉన్నాయి. అమోనియాని రిలీజ్ చేస్తే ఆ ప్రాసెస్ని అమోనోటెలిజం అంటాము. యూరియాని ఎక్స్క్రీట్ చేస్తే యూరియోటెలిజం అనేసి అంటాము. యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేస్తే దాన్ని యూరికోటెలిజం అనేసి అంటాం. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యూరికో అనేసి అంటాం. యూరికో అంటే యూరిక్ యాసిడ్, అంటే యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తే దాన్ని యూరికోటెలిజం అంటాం. యూరియాని రిలీజ్ చేస్తే యూరియోటెలిజం అనేసి అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో మరి ఏ ఆర్గానిజమ్స్ని అమోనియాని రిలీజ్ చేస్తాయి? సో మోస్ట్ ఆఫ్ ద బోనీ ఫిషెస్, అంటే ఆక్వాటిక్ ఆంఫిబియన్స్, బోనీ ఫిషెస్, యాజ్ వెల్ యాజ్ మనకు ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్, బోనీ ఫిషెస్, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్, ఈ 3 కూడా మనకి ఏం చేస్తాయి అంటే అమోనియాని రిలీజ్ చేస్తాయి. సో మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్ అనమాట. ఈ అమోనియాని రిలీజ్ చేయాలంటే దానికి లార్జ్ క్వాంటిటీలో వాటర్ కావాలి. సో కాబట్టి ఆక్వాటిక్ యానిమల్స్, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్, ఆ తర్వాత ఆక్వాటిక్ ఆంఫిబియన్స్, ఆ తర్వాత బోనీ ఫిషెస్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? అమోనియాని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు మోడరేట్గా వాటర్ని యూస్ చేసుకునేసి వేస్ట్ రిలీజ్ చేసేది వచ్చేసి యూరియా. అంటే యూరియా ఎక్స్క్రీట్ చేసేటువంటి ప్రాసెస్ని యూరియోటెలిజం అనేసి అన్నాం అనమాట. సో ఈ మనకు టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ మనకు యూరియాని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనకు ఆంఫిబియన్స్, టెరెస్ట్రియల్ ఆంఫిబియన్స్ యూరియాని రిలీజ్ చేస్తాయి. యాజ్ వెల్ యాజ్ మామల్స్, మెరైన్ ఫిషెస్ మనకు యూరియాని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మెరైన్ ఫిషెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెరైన్ ఫిషెస్ మనకు యూరియాని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. యాజ్ ద థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి మనం చూసినట్లయితే యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ అనేది ఒక వాటర్ సేవర్ ప్రాసెస్. అంటే మనకు హైలీ టాక్సిక్, ఎక్కువ వాటర్ తీసుకునేది వచ్చేసి అమోనియా, మోడరేట్గా వాటర్ యూటిలైజ్ చేసుకునేది వచ్చేసి యూరియా. అంటే మోస్ట్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. వాటర్ సేవింగ్, అంటే డెజర్ట్ లాంటి అలాంటి ప్లేసెస్లో మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకూడదు ఎక్స్క్రీషన్ పర్పస్ కోసం. అందుకనేసి డెజర్ట్లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఏంటి, యూరికోటెలిక్ ప్రాసెస్ ద్వారా యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ టెలిక్ ఆర్గానిజమ్స్ ఏమేమి అంటే రెప్టైల్స్, బర్డ్స్, స్నేల్స్, ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి? యూరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. దీన్ని నీట్ 2022లో అడిగారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఈ 3 కూడా ఏ ఆర్గానిజం ఏ ప్రోడక్ట్ని ఎక్స్క్రీషన్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అమోనియా. సో మనకు ఎక్స్క్రీట్ చేయడం కోసం బాడీలో డిఫరెంట్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ అనేసి ఉంటాయి. ఎవల్యూషన్ ప్రకారం ఈ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ అనేవి మనకు ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. అంటే మనకు ఫస్ట్ మనకు ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ ఎందులో కనిపిస్తాయి అంటే ప్లాట్ఫామ్స్లో. ఈ ప్లాట్ఫామ్స్లో కనిపించేటువంటి ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ని మనం ఏమంటాము? ఫ్లేమ్ సెల్స్ అనేసి అంటాం. ఫ్లేమ్ సెల్స్ ఇన్ ప్లాట్ఫామ్స్, ఎఫ్ఎఫ్. ఈ ఫ్లేమ్ సెల్స్కి మన పేరు ఏంటి అంటే ప్రోటోనెఫ్రిడియా అని కూడా అంటాం. ఈ ప్రోటోనెఫ్రిడియా అనేది దేంట్లో ఉంటుంది అంటే ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకు రోటిఫెర్స్లో ఉంటుంది, సమ్ అనిలిడ్స్లో ఉంటుంది, ఆంఫియాక్సిస్, మనకు సెఫలోకార్డేటా, ఆంఫియాక్సిస్ లేదా బ్లడ్ కూడా మనకు ప్రోటోనెఫ్రిడియా లేదా ఫ్లేమ్ సెల్స్ అనేవి మనకు ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్గా కనిపిస్తాయి. ఎందుకు వీటిని ఫ్లేమ్ సెల్స్ అనేసి అంటామంటే ఇందులో మనకు సీలియా అనేది ఫ్లికరింగ్ మూమెంట్ కనిపిస్తుంది. అంటే సీలియా అనేది ర్యాండమ్గా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అయ్యేది మనకు ఫ్లేమ్ లాగా కనిపిస్తుంది. అందుకని వీటికి ఫ్లేమ్ సెల్స్ అనేసి చెప్పాం. అంటే ఈ ఫ్లేమ్ సెల్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇవి అయానిక్ బ్యాలెన్స్ని చేస్తాయి అనమాట. ఇవి నైట్రోజన్ వేస్ట్ని ఎక్స్క్రీట్ చేయవు. ఇవి ఆస్మో రెగ్యులేషన్ కోసం ఫంక్షన్ చేస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నైట్రోజన్ వేస్ట్ బయట పంపించవు. ఆస్మో రెగ్యులేషన్ కోసం అనేది ఇవి యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్లేమ్ సెల్స్ తర్వాత మనకు కొంచెం అడ్వాన్స్డ్ ఏంటి అంటే నెఫ్రీడియా. నెఫ్రీడియా అనేది మనకు ఎర్త్వామ్స్లో కనిపిస్తుంది, సమ్ అనిలిడ్స్లో కనిపిస్తుంది అనమాట. ఈ నెఫ్రీడియా అనేది మెయిన్గా ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్గా పనిచేస్తాయి. దాని తర్వాత మనకు వచ్చేటువంటి అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఫిజియన్ ట్యూబ్యూల్స్. మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనేవి మనకు కాక్రోచెస్లో, ఇన్సెక్ట్స్లో కనిపించేటువంటి ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్. ఇవి ప్రోటోనెఫ్రీడియా కంటే కూడా, ఇవి నెఫ్రీడియా కంటే కూడా మనకు అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ అనమాట. మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనేవి. మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ వేరు, మాల్ఫిజియన్ కార్పస్కుల్ వేరు. ఈ రెండు డిఫరెంట్ అనమాట. ఒకటేమో మన కిడ్నీలో కనిపిస్తుంది. ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనేవి మనకు యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేసేటువంటి ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ అనమాట. దీని తర్వాత మనకు గ్రీన్ గ్లాండ్స్ లేదా యాంటినల్ గ్లాండ్స్. ఈ గ్రీన్ గ్లాండ్స్, యాంటినల్ గ్లాండ్స్ మనకు క్రస్టేషియన్స్లో కనిపిస్తాయి అనమాట. ప్రాన్స్లో కనిపించేటువంటి, క్రాబ్స్ అండ్ ప్రాన్స్లో కనిపించేటువంటి ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్. ఇవి గ్రీన్గా ఏంటి అంటే యాంటినల్ గ్లాండ్స్. అంటే యాంటినా దగ్గర గ్రీన్ కలర్ టింట్ లాగా కనిపిస్తుంది. అందుకే మనము గ్రీన్ గ్లాండ్స్ లేదా యాంటినల్ గ్లాండ్స్ అనేసి అంటాం. గుర్తుపెట్టుకోండి, యాంటినా దగ్గర గ్రీన్ కలర్ టింట్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇవ్వలేదు, ఈ చాప్టర్లో ఇవ్వలేదు, కానీ అనిమల్ కింగ్డమ్లో మనకు చెప్పారన్నమాట. కాక్సిల్ గ్లాండ్స్. కాక్సిల్ గ్లాండ్స్ అనేవి ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ ఎక్కడ అరాక్నిడాలో, అంటే మనకు స్పైడర్స్, ఆ తర్వాత స్కార్పియన్స్, వీటిలో మనకు ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్గా పనిచేస్తాయి అనమాట. ఎకెనోడర్మాటోలో మనకు ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. హెమికార్డేటోలో ప్రొబోసిస్ గ్లాండ్ అనేది మనకు ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్గా పనిచేస్తుంది అనమాట. తర్వాత వర్టిబ్రేటాలలో ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ వచ్చేసి మనకు కిడ్నీస్. ఇది ఎవల్యూషన్గా మనకు చూసుకున్నట్లయితే ఇది చాలా
చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గాన్ వరకు, అంటే కిడ్నీ అనేది ఆర్గాన్ వరకు మనకు ఎవల్యూషన్ అనేది జరిగింది. ఫస్ట్ మనకు ట్యూబులర్ స్ట్రక్చర్స్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అనమాట. ఇవి మనకు కాక్రోచ్‌లా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు యానిమల్ కింగ్డమ్‌కి రిలేట్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ ఎక్స్‌క్రీటరీ స్ట్రక్చర్స్ కూడా మనకు రిలేట్ అవుతుందన్నమాట. ఒక ప్రోటోనెఫ్రిడియా లేదా మనకు ఫ్లేమ్ సెల్స్ మాత్రమే మనకు ఆస్మో రెగ్యులేషన్‌లో పార్టిసిపేట్ చేస్తాయండి. నైట్రోజన్ బేస్‌ని ఎక్స్‌క్రీట్ చేయవు. బట్ రిమైనింగ్ అన్నీ కూడా, అంటే మనకు నెఫ్రిడియా గాని, ఆ తర్వాత మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ గాని, ఆ తర్వాత కాక్సియల్ గ్లాండ్స్, యాంటెనల్ గ్లాండ్స్, గ్రీన్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే నైట్రోజన్ వేస్ట్ చేస్తాయి. యాస్ వెల్ యాస్ ఆస్మో రెగ్యులేషన్ రెండింటిలోనూ పార్టిసిపేట్ చేస్తాయి. అంటే మనం ఎవల్యూషన్‌ని మనం సింపుల్‌గా ఎక్స్‌క్రీటరీ స్ట్రక్చర్స్ సంబంధించి ఈ చాప్టర్ సంబంధించి సింపుల్‌గా చూసినట్లయితే మనకు ఫస్ట్ ఫ్లేమ్ సెల్స్ వస్తాయి. ఈ ఫ్లేమ్ సెల్స్ మనము ప్రోటోనెఫ్రిడియా అంటాం. తర్వాత నెఫ్రిడియా వస్తాయి. నెఫ్రిడియా తర్వాత మనకు మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ వస్తాయి. మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ తర్వాత కాక్సియల్ గ్లాండ్స్, గ్రీన్ గ్లాండ్స్ వస్తాయి. గ్రీన్ గ్లాండ్స్ లేదా యాంటెనల్ గ్లాండ్స్, ఆ తర్వాత కాక్సియల్ గ్లాండ్స్, తర్వాత మనకు వచ్చేసి ప్రోబోసిస్ తర్వాత మనకు కిడ్నీ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఎవల్యూషన్ అనేది జరిగింది. ఇది చాలా సార్లు నీటిలో రిపీట్ అయ్యారు. ఇది కంపల్సరీగా బై హార్ట్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం ఎక్స్‌క్రీటరీ సిస్టమ్, హ్యూమన్ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ మనం తీసుకున్నట్లయితే హ్యూమన్ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్‌లో మెయిన్‌గా 4 పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ చూసినట్లయితే మనకు 2 కిడ్నీస్ ఉంటాయి, 2 యురేటర్స్ ఉంటాయి, ఒక యూరినరీ బ్లాడర్ ఉంటుంది, ఒక యురేత్రా ఉంటుంది. కిడ్నీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ కిడ్నీ అనేది మనం చూసినట్లయితే మన కిడ్నీ అనేది బీన్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. యాక్చువల్‌గా దీని యొక్క లెంత్, విడ్త్, డెప్త్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లెంత్ చూసినట్లయితే మనకు 10-12 సెంటీమీటర్స్ ఉంటుంది. విడ్త్ చూసినట్లయితే 5-7 ఉంటుంది. ఆ తర్వాత 2-3 సెంటీమీటర్స్ అనేది మనకు థిక్‌నెస్ అనేది, కిడ్నీ యొక్క థిక్‌నెస్ అనేది ఉంటుంది. అంటే ఇది మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే 10-5-2 అని గుర్తుపెట్టుకోండి. 10-12 వచ్చేసి లెంత్, 5-7 వచ్చేసి విడ్త్ అన్నమాట. 2-3 వచ్చేసి థిక్‌నెస్ అన్నమాట. ఇది కిడ్నీ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఇది బీన్ షేప్‌లో ఉంటుంది. యాస్ వెల్ యాస్ రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. పొజిషన్ మనం చూసుకున్నట్లయితే ఇది T12 నుంచి, అంటే లాస్ట్ థొరాసిక్ చాంబర్ నుంచి L3 వరకు ఉంటుంది. లుంబర్ వర్టిబ్రే, థర్డ్ లుంబర్ వర్టిబ్రే వరకు ఇది స్ప్రెడ్ అయ్యి ఉంటుందన్నమాట. కిడ్నీ అనేది రెట్రోపెరిటోనియల్ ఆర్గాన్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకు పెరైటల్ పెరిటోనియం అనేది వెనకాల ఉండదన్నమాట. కిడ్నీ అనేది స్కిన్ లోపల అట్లే అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. సో కిడ్నీ యొక్క స్ట్రక్చర్‌ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే కిడ్నీ అనేది మనకు బీన్ షేప్‌లో ఉంటుంది. ఇందులో మనము ఇక్కడ ఒక చిన్న నాచ్ ఉంది కదా! ఈ నాచ్‌ని మనం ఏమంటాము, హైలమ్ అనేసి అంటామన్నమాట. సో ఈ హైలమ్ అనేది ఇది ఒక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లాగా, అంటే ట్రాఫిక్ జామ్, అంటే ఏదైనా ఎంటర్ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా ఈ హైలమ్ ద్వారానే జరుగుతుందన్నమాట. సో ఈ హైలమ్ తర్వాత మనకు వచ్చేటువంటి ఈ ఫునెల్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంది కదండీ! ఈ ఫునెల్ షేప్డ్ స్ట్రక్చర్‌ని మనం ఏమంటామంటే రీనల్ పెల్విస్ అనేసి అంటాం. ఈ రీనల్ పెల్విస్‌లో మనకు ఇక్కడ చిన్న చిన్న ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా! వీటిని మనం ఏమంటామంటే రీనల్ కాలసెస్ అనేసి అంటాము. మనకు మైనర్ కాలక్స్, మేజర్ కాలక్స్ అనేసి ఉంటుందన్నమాట. అంటే ఫిల్టర్ అయ్యేటువంటి యూరిన్ ఈ కాలసెస్ ద్వారా మనకి ఇక్కడ రీనల్ పెల్విస్ లోపలికి వస్తుంది. ఇంకా మనకు కిడ్నీలో యొక్క స్ట్రక్చర్‌ని మనం చూసినట్లయితే మనకు ఔటర్‌లో మనకు టఫ్ క్యాప్సూల్ ఉంటుంది. దీన్ని రీనల్ క్యాప్సూల్ అనేసి అంటాము. ఇన్సైడ్ ద కిడ్నీ చూసినట్లయితే మెయిన్‌గా 2 రీజియన్స్ ఉంటాయి. ఔటర్ పార్ట్‌ని కార్టెక్స్ అంటాము. ఇన్నర్ పార్ట్‌ని మెడుల్లా అనేసి అంటాము. ఇక్కడ మనకు మెడుల్లాలో ఒక కోన్ షేప్డ్ పిరమిడ్స్ కనిపిస్తున్నాయి కదండీ! వీటిని రీనల్ పిరమిడ్స్ అనేసి అంటాము. ఈ రీనల్ పిరమిడ్స్ మధ్యలో మనకు కార్టెక్స్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అంటే ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ కార్టెక్స్ బిట్వీన్ పిరమిడ్స్, దీన్నే మనం ఏమంటాము, కాలమ్ ఆఫ్ బర్టీని అనేసి అంటాం. కాలమ్ ఆఫ్ బర్టీని అనేది మనకు వినడానికి ఫ్యాన్సీ టర్మ్ లాగా అనిపిస్తుంది. ఏం లేదండి, కార్టికా అనేది కార్టెక్స్ రీజియన్స్ మనకు మెడుల్లా లోపల ఎక్స్టెండ్ అయితే దాన్ని మనం కాలమ్ ఆఫ్ బర్టీని అనేసి అంటామన్నమాట. ప్రతి ఒక్క కిడ్నీలోనూ మనకు 10,00,000 నెఫ్రాన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఇటుపక్క కిడ్నీలో మనకు 10,00,000 నెఫ్రాన్స్ కనిపిస్తాయి. ఇటుపక్క కిడ్నీలో మనకు 10,00,000 నెఫ్రాన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఒక్కొక్క నెఫ్రాన్ ఒక మినీ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. వాటర్ ప్యూరిఫైయర్ లాగా మనకు నెఫ్రాన్ అనేది పనిచేస్తుందన్నమాట. సో మనకు నెఫ్రాన్ మనం చూసినట్లయితే ఈ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్‌ని, అంటే కిడ్నీ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ వచ్చి నెఫ్రాన్ కదా! ఈ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్‌ని చూసినట్లయితే మనకు మెయిన్‌గా 2 పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏమంటాము, గ్లోమెరులస్ అనేసి అంటాము. సెకండ్ వన్ వచ్చేసి రీనల్ ట్యూబ్యూల్ అనేసి అంటామన్నమాట. సో గ్లోమెరులస్ అనేది క్యాపిలరీస్‌లో ఫార్మ్ అవుతుంది. అంటే బ్లడ్ వెసెల్‌లో ఉండేటువంటి అఫరెంట్ ఆర్టీరియోల్స్ అండ్ దెన్ లోపలికి వస్తూ ఉన్నటువంటి అఫరెంట్ ఆర్టీరియోల్స్, అంటే యాస్ వెల్ యాస్ సో బయటకెళ్ళిపోయేటువంటి బ్లడ్ వెసెల్‌ని మనం ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేసి అంటాము. సో ఈ అఫరెంట్ అంటే అరైవల్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫరెంట్ అంటే ఎగ్జిట్ అనేసి. పిల్లలు చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అఫరెంట్ అంటే ఎగ్జిట్ లేకపోతే ఎంట్రీనా అనేసి. అఫరెంట్ అంటే అరైవల్, ఎఫరెంట్ అంటే ఎగ్జిట్ అనేసి గుర్తుపెట్టుకోండి. అంటే లోపలికి వచ్చేటువంటి వాటిని మనం అఫరెంట్ ఆర్టీరియోల్స్ అంటాము. బయటకు వెళ్ళిపోయేదాన్ని ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేసి అంటామన్నమాట. సో ఈ క్యాపిలరీ యొక్క టఫ్‌నే మనం ఏమంటాము, గ్లోమెరులస్ అనేసి అంటాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూసిన రీనల్ ట్యూబ్యూల్‌లో మనకు మళ్ళీ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని ఈ కప్ షేప్‌లో ఉంది కదండీ! దీన్ని బౌమెన్స్ క్యాప్సూల్ అంటాము. బౌమెన్స్ క్యాప్సూల్ తర్వాత మనకు పీసీటీ అనేది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ వస్తుంది. దాని తర్వాత మనకు హెడ్‌లెస్ లూప్ వస్తుంది. దాని తర్వాత డీసీటీ, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ వస్తుంది. కలెక్టింగ్ డక్ట్ వస్తుంది. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము, మనము రీనల్ ట్యూబ్యూల్ అనేసి అంటామన్నమాట. ఇందులో మనకు గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్ ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము, మాల్ఫిజియన్ కార్పస్కుల్ అనేసి అంటామన్నమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. బౌమెన్స్ క్యాప్సూల్ తర్వాత మనకు పీసీటీ, పీసీటీ నుంచి మనకు హెడ్‌లెస్ లూప్ తర్వాత డీసీటీ, డీసీటీ తర్వాత మనకు కలెక్టింగ్ డక్ట్. ఈ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకు కొన్ని నెఫ్రాన్స్ అనేవి షార్ట్‌గా ఉంటాయి. కొన్ని నెఫ్రాన్స్ అనేవి లాంగ్‌గా ఉంటాయి. అంటే ఈ నెఫ్రాన్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే కార్టెక్స్ వరకు మాత్రమే ఉన్నిందనుకోండి, అలాంటి నెఫ్రాన్స్‌ని కార్టికల్ నెఫ్రాన్స్ అంటాం. అలా కాకుండా కార్టెక్స్ కాకుండా మెడుల్లా లోపల వరకు ఎక్స్టెండ్ అయ్యేటువంటి నెఫ్రాన్స్ మనం ఏమంటామంటే జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్. చూడండి, జెక్స్ట్రా మెడుల్లరీలో మెడుల్లా అనేది వస్తుంది. అంటే ఇవి మెడుల్లా వరకు ఎక్స్టెండ్ అవుతాయి. మనకు కిడ్నీలో 80% కార్టికల్ నెఫ్రాన్స్ ఉంటే మనకు 20% అనేవి జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, బౌమెన్స్ క్యాప్సూల్ నుంచి మనకు ఎఫరెంట్ ఆర్టీరియల్ ఎగ్జిట్ అయ్యేటువంటి ఆర్టీరియల్‌ని మనము ఎఫరెంట్ ఆర్టీరియల్ అన్నాం కదా! ఈ ఎఫరెంట్ ఆర్టీరియోలో ఒక నెట్వర్క్ లాగా ఈ రీనల్ ట్యూబ్యూల్ చుట్టూ ఒక పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఒక క్యాపిలరీ నెట్వర్క్ లాగా ఫార్మ్ చేస్తుంది. దీన్నే మనము వాసా రెక్టా అనేసి అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము హెన్లెస్ లూప్ చూసినట్లయితే ఈ హెన్లెస్ లూప్ అనేది మనకు ఎలా ఉంటుంది, హెయిర్ పిన్ షేప్‌లో ఉంటుంది. ఈ వాసా రెక్టా అనేది మనకు యూ షేప్‌లో ఉంటుందన్నమాట. వాసా రెక్టా అనేది మనకు యూ షేప్‌లో ఉంటుంది. హెన్లెస్ లూప్
అనేది మనకు హెయిర్ పిన్ షేప్‌లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వాసరెక్టమ్ అనేది మనకి ఎందులో కనిపిస్తుంది అంటే ఓన్లీ జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. కార్టికల్ నెఫ్రాన్స్‌లో కనిపించదు. అంటే హెన్‌లేస్ లూప్ అనేది షార్ట్‌గా ఉన్నట్లయితే వాటిని మనం కార్టికల్ నెఫ్రాన్స్ అనేసి అంటాము. హెన్‌లేస్ లూప్ లాంగ్‌గా ఉన్నట్లయితే వాటిని మనం జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్స్ అనేసి అంటాము. దీన్ని మనం 2024లో అడిగారనమాట. యాస్ వెల్ యాస్ 2023లో కూడా అడిగారు. జెక్స్ట్రా మెడుల్లరీ నెఫ్రాన్ ఇలా దగ్గర ఉంటుంది. దీన్ని మనకు 2023 నీట్‌లో అడిగారనమాట. సో, వాసరెక్టమ్ అనేది మనకు యూ షేప్‌లో ఉంటుంది. హెన్‌లెస్ లూప్ అనేది మనకు హెయిర్ పిన్ షేప్‌లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఇన్ని పార్ట్స్ చూసాం రీనల్ ట్యూబ్యూల్స్. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తుందనమాట. సో, మనకు పీసీటీలో గ్లోమెరులస్‌లో మనకు ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నెక్స్ట్ పార్ట్. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో మనకు రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుందనమాట. తర్వాత హెన్‌లెస్ లూప్‌లో బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. డీసీటీ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో మనకేం జరుగుతుంది అంటే కండిషనల్ రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు ఇక్కడ కండిషనల్ రీఅబ్సార్ప్షన్ అని చెప్తున్నామంటే ఈ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హార్మోన్స్ వర్క్ చేస్తాయి. డీసీటీ పైన మనకు హార్మోన్స్ వర్క్ చేసి కండిషనల్ రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. తర్వాత మనకొచ్చేది కలెక్టింగ్ డక్ట్‌లో యూరిన్ అనేది కాన్సంట్రేషన్ జరుగుతుంది. ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్. మనకు గ్లోమెరులస్‌లో ఫిల్ట్రేషన్ జరుగుతుంది. పీసీటీలో రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. హెన్‌లెస్ లూప్‌లో బ్యాలెన్స్ జరుగుతుంది. అయానిక్ బ్యాలెన్స్ జరుగుతుంది. తర్వాత డీసీటీలో కండిషనల్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టింగ్ డక్ట్‌లో యూరిన్ అనేది కాన్సంట్రేషన్ అవుతుంది. ఈ సీక్వెన్స్‌ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ చాప్టర్ అంతా చాలా ఈజీగా మీకు అర్థమవుతుందన్నమాట. మనకు ఫస్ట్ బ్లడ్ అనేది నెఫ్రాన్ లోపలికి అఫరెంట్ ఆర్టరీలో అరైవ్ అవుతుంది కదా! అఫరెంట్ ఆర్టరీలో అరైవ్ అవుతుంది. సో, మనకు ఫస్ట్ బ్లడ్ అనేది నెఫ్రాన్ లోపలికి అఫరెంట్ ఆర్టరీలో అరైవ్ అవుతుంది కదా! అఫరెంట్ ఆర్టరీలో అరైవ్ అవుతుంది. సో, మనకు కార్డియాక్ అవుట్‌పుట్ చూసుకున్నట్లయితే అంటే మనకు హార్ట్‌లో నుంచి మనకు 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ఈ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్‌లో 1/5 ఆఫ్ ద బ్లడ్ అంటే 1100-1200 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ అనేది కిడ్నీస్‌కి రీచ్ అవుతుంది. సో, 2 కిడ్నీస్‌లో మనకు అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఫార్మ్ అయ్యేటువంటి దాన్ని మనం గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేసి అంటాం. ఈ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ పర్ మినిట్‌కి అయితే 125 ఎంఎల్ పర్ మినిట్ అవుతుందన్నమాట. అదే ఒక రోజుకి తీసుకున్నట్లయితే 180 లీటర్స్ పర్ డే అనేది జీఎఫ్ఆర్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. అంటే కిడ్నీలో మనకు 180 లీటర్స్ ఆఫ్ ఫిల్ట్రేట్ అనేది ఫార్మ్ అవుతుంది ఎవ్రీ డే. కాకపోతే యూరిన్ ఎక్స్‌క్రీట్ చేసేది హ్యూమన్ బీయింగ్స్ యూరిన్ ఎంత ఎక్స్‌క్రీట్ చేస్తారు? 1.5 లీటర్స్ అప్రాక్సిమేట్‌లీ 1.5-2 లీటర్స్ ఆఫ్ యూరిన్‌ని ఎక్స్‌క్రీట్ చేస్తారు. రిమైనింగ్ 178.5 లీటర్స్ యూరిన్ అనేది ఏమైపోతుంది? మళ్ళీ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 180 లీటర్స్ ఆఫ్ యూరిన్‌ని ఎవరు కూడా ఎక్స్‌క్రీట్ చేయరు. ఓన్లీ 1.5-2 లీటర్స్ ఆఫ్ యూరిన్‌ని మాత్రమే ఎక్స్‌క్రీషన్ చేస్తారు. ఈ రీఅబ్సార్ప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, గ్లోమెరులస్‌లో ఇక్కడ మనం చూసినట్లయితే గ్లోమెరులస్‌లో ఫిల్ట్రేషన్ జరుగుతుంది. మనకు పీసీటీలో రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. లూప్ ఆఫ్ ఎల్ఏలో మనకు బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. డీసీటీలో కండిషనల్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. కలెక్టింగ్ డక్ట్‌లో మనకు యూరిన్ అనేది కాన్సంట్రేషన్ జరుగుతుంది. సో, ఫస్ట్ గ్లోమెరులస్‌లో తీసుకుందాం. అంటే బౌమన్స్ క్యాప్సూల్‌లో ఫిల్ట్రేషన్ మనం తీసుకున్నట్లయితే బౌమన్స్ క్యాప్సూల్‌లో మనకు ఫస్ట్ 3 లేయర్స్ కనిపిస్తాయన్నమాట. అంటే బ్లడ్ అనేది క్రాస్ అయ్యేది 3 లేయర్స్‌ని క్రాస్ అవుతుంది. ఫస్ట్ మనకు ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయి. తర్వాత మనకు బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది. తర్వాత ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్ ఉంటాయి. ఈ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్‌ని మనం పోడోసైట్ సెల్స్ అనేసి అంటాం. ఈ పోడోసైట్ సెల్స్‌లో మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ ద్వారా మనకు ఫిల్ట్రేట్ అనేది ఫార్మ్ అవుతుంది. యాక్చువల్‌గా మనకు అఫరెంట్ ఆర్టీరియోల్ అనేది లావుగా ఉంటుంది. ఎఫరెంట్ ఆర్టీరియోల్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది. ఈ రెండిటి డిఫరెన్సెస్ వల్ల మనకు ప్రెషర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. అందువల్లే మనకు గ్లోమెరులస్‌లో ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఫిల్ట్రేషన్ అంటే మనకు బౌమన్స్ క్యాప్సూల్ యొక్క ఎండోథీలియం సెల్స్‌లో మనకు పోడోసైట్స్ అనేటువంటి సెల్స్ ఉంటాయి. వీటిలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. వీటిని ఫిల్ట్రేషన్ స్లిట్స్ అనేసి అంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫిల్ట్రేషన్ స్లిట్స్‌లో నుంచి మనకు యూరిన్ అనేది ఫిల్టర్ అయ్యాయి. ఈ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్‌లో ఏం జరుగుతుంది అంటే మనకు ఓన్లీ బ్లడ్‌లో ఉండేటువంటి ప్లాస్మా మాత్రమే ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ప్రోటీన్స్ అనేవి ఫిల్ట్రేషన్ జరగవు. అందుకే దీన్ని మనం ప్రోటీన్స్ అనేవి లార్జ్ మాలిక్యూల్స్ కదా! కాబట్టి ఇక్కడ ఫిల్ట్రేషన్ జరగవు. అందువల్ల దీన్ని ఫైన్ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం అల్ట్రా ఫిల్ట్రేషన్ గ్లోమెరులర్ అల్ట్రా ఫిల్ట్రేషన్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. గ్లోమెరులర్ అల్ట్రా ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత మనకు పీసీటీలో ఏం జరుగుతుంది? రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. లూప్ ఆఫ్ ఎన్ఏలో బ్యాలెన్సింగ్ జరుగుతుంది. తర్వాత కండిషనల్ రీఅబ్సార్ప్షన్ అనేది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లేదా డీసీటీలో జరుగుతుంది. తర్వాత కలెక్టింగ్ డక్ట్‌లో యూరిన్ అనేది కాన్సంట్రేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఫిల్ట్రేషను, రీఅబ్సార్ప్షను, సెక్రెషను యాస్ వెల్ యాస్ బ్యాలెన్సింగ్ ఈ ప్రాసెస్ అనేది మనకు కంటిన్యూయస్‌గా జరుగుతూ వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మనకు ఏ పార్ట్స్‌లో ఏమేమి రీఅబ్సార్బ్ అవుతాయి అని చూసినట్లయితే ఒకటి ఫస్ట్ మనకు పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో 70-80% రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది అని చెప్పాం. ఈ పీసీటీలో మనకు సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. కాకపోతే వీటికి బ్రష్ బార్డర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ బ్రష్ బార్డర్స్ ఉండడం వలన పీసీటీలో బ్రష్ బార్డర్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ ఉండడం వలన వాటి యొక్క రీఅబ్సార్ప్షన్ ఎబిలిటీ అనేది సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల రీఅబ్సార్ప్షన్ ఎబిలిటీ అనేది చాలా పెరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనకు నీట్ 2024లో అడిగారు. అంటే ఈ బ్రష్ బార్డర్ ఎపిథీలియల్ సెల్స్ వల్ల మనకు సర్ఫేస్ ఏరియా పెరిగి రీఅబ్సార్ప్షన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. తర్వాత 70-80% అనేది ఇక్కడ మనకు రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. ఇందులో మనకు 2 విధాలైనటువంటి అబ్సార్ప్షన్ జరుగుతుంది. ఒకటి యాక్టివ్ అబ్సార్ప్షన్ జరుగుతుంది. రెండోది పాసివ్ అబ్సార్ప్షన్ జరుగుతుంది. యాక్టివ్ అబ్సార్ప్షన్‌లో మనకు న్యూట్రియంట్స్, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మనకు యాక్టివ్ అబ్సార్ప్షన్ జరిగితే పాసివ్ అబ్సార్ప్షన్ HCO3- క్లోరిన్, వాటరు, యూరియా ఇవన్నీ కూడా మనకు పాసివ్‌గా అబ్సార్ప్షన్ అనేది జరుగుతాయి. ఇక్కడ మనకు అబ్సార్ప్షన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అబ్సార్ప్షన్ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అబ్సార్ప్షన్ అనేది ఇక్కడ రీనల్ ట్యూబ్యూల్స్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లడ్ క్యాపిల్లరీ లోపలికి అబ్సార్ప్షన్ జరుగుతుంది. సో, మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఎఫరెంట్ ఆర్టీరియోలు బయటకు వచ్చేటువంటి ఎఫరెంట్ ఆర్టీరియోలు ఒక నెట్వర్క్ లాగా హెన్‌లేస్ లూప్ చుట్టూ ఫార్మ్ అవుతుంది. పెరిట్యూబ్యులర్ క్యాపిల్లరీ నెట్వర్క్ అన్నాం కదా! ఈ బ్లడ్ వెసల్స్ లోపలికి అబ్సార్ప్షన్ జరుగుతుంది. అంటే
ప్రైమరీ యూరిన్ లోపల నుంచి మళ్ళీ బ్లడ్ వెసెల్స్ లోపలికి ఈ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది కావాలి. సో, ఇక్కడ పీసీటీలో మనకు పీహెచ్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. ఎలా మెయింటైన్ అవుతుంది? హైడ్రోజన్ అయాన్స్ ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్ అయాన్స్, అమ్మోనియా యాస్ వెల్ యాస్ బైకార్బోనేట్స్ ఈ రెండిటి ఎక్స్‌చేంజ్ వల్ల మనకు పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుందనమాట. మనకు పీసీటీ తర్వాత మనకొచ్చేది లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీలో మనకు బ్యాలెన్స్ జరుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ అనేది హెయిర్ పిన్ షేప్‌లో ఉంటుంది. ఇక్కడ వాసా రెక్టా అంటే ఒక లూప్ అనేది ఏంటి? మన క్యాపిల్లరీ లూప్ అనేది యూ షేప్డ్ లూప్. దానికి పారలెల్‌గా రన్ అవుతా ఉంటుంది. దీన్నే మనం వాసా రెక్టా అనేసి అంటాం. సో, మనకు లూప్ ఆఫ్ హెన్లే వచ్చేసి హెయిర్ పిన్ షేప్‌లో ఉంటుంది. వాసా రెక్టా వచ్చేసి మనకు యూ షేప్‌లో అనేది ఉంటుంది. ఈ లూప్ ఆఫ్ హెన్లేని మనం తీసుకున్నట్లయితే, ఈ లూప్ ఆఫ్ హెన్లేలో మనకు మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి డిసెండింగ్ లింబ్ కిందకి వెళ్ళేటువంటి లింబ్‌ని మనం ఏమంటాము? డిసెండింగ్ లింబ్ అనేసి అంటాము. ఈ లూప్ ఒకటి కనిపిస్తుంది. మనకి పైకి వెళ్ళేటువంటి దాన్ని మనం అసెండింగ్ లింబ్ అనేసి అంటాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిసెండింగ్ లింబ్ అంటే డ్రింక్స్ వాటర్ అని గుర్తుపెట్టుకోండి. డిసెండింగ్ వాటర్‌లో వాటర్ డ్రింక్ చేస్తుంది. అంటే వాటర్‌ని తీసుకుంటుందనమాట. ఎలక్ట్రోలైట్స్‌కి ఆల్మోస్ట్ ఇంపర్మియబుల్‌గా ఉంటుంది. ఇక్కడ అసెండింగ్ లింబ్ చూసినట్లయితే, అసెండింగ్ లింబ్‌లో మనకు ఎలక్ట్రోలైట్స్ అనేవి బయటికెళ్ళిపోతాయి. వాటర్ అనేది ఇంపర్మియబుల్ అయిపోతుంది. సో, డిసెండింగ్ లింబ్ డ్రింక్స్ వాటర్ అని గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ లింబ్‌లో ఎలక్ట్రోలైట్స్ బయటికెళ్ళిపోతాయన్నమాట. సింపుల్ అనమాట. అంటే ఒక లింబ్‌లో మనకు కిందకొస్తూ ఉంటే యూరిన్ ఫిల్ట్రేట్ అయ్యేటువంటిది ఇంకొక లింబ్‌లో అప్ సైడ్ ఎళ్తుంది. దీన్నే మనం ఏమంటాము? కౌంటర్ కరెంట్ సిస్టమ్ అనేసి అంటాం. అంటే 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్స్‌లో జరుగుతున్నాయి. అంటే అంటే ఇద్దరు ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉన్నట్లుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాము? కౌంటర్ కరెంట్ సిస్టమ్ అనేసి అంటాము. దీనివల్ల మనకేం జరుగుతుంది అంటే మెడుల్లాలో ఆస్మోలారిటీ అనేది మెయింటైన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక డెసిషన్ మేకింగ్ జోన్ లాగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే హార్మోన్స్ ఆల్డోస్టెరాన్ గాని, తర్వాత యాంటీ డైరెటిక్ హార్మోన్ ఏడీహెచ్ కానీ ఇక్కడ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ మీద వర్క్ చేస్తాయి. అందుకే దీన్ని మనము కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేసి చెప్తాం. అంటే బాడీ లోపల వాటర్ కావాలి అంటే రీఅబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. బాడీలో వాటర్ అవసరం లేదు అనుకుంటే రీఅబ్జార్ప్షన్ జరగకుండా ఆపేస్తదనమాట. అందుకే దీన్ని మనము స్మార్ట్ కంట్రోలర్ అనేసి చెప్తామంట. అంటే కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. మనకు రీఅబ్జార్ప్షన్ డీసీటీలో రీఅబ్జార్ప్షన్ వచ్చేసి మనకు సోడియం అండ్ దెన్ వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్ జరుగుతాయి. నెక్స్ట్ ఫైనల్‌గా కలెక్టింగ్ డక్ట్. కలెక్టింగ్ డక్ట్‌లో మనకేం జరుగుతుంది? వాటర్ అనేది కాన్సంట్రేషన్ జరుగుతుంది. అంటే వాటర్ ఇంకా ఏమన్నా ఉంటే దాన్ని కూడా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే ఒక రీఅబ్జార్ప్షన్ మాత్రమే తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ పీసీటీలో మనకు గ్లూకోజ్, అమైనో యాసిడ్, సోడియం, పొటాషియం, ఐసోబోత్రిమైనస్, క్లోరిన్, H2 న్యూట్రియంట్స్ ఇవి జరుగుతాయి. తర్వాత రీఅబ్జార్ప్షన్ జరుగుతాయి. తర్వాత లూప్ ఆఫ్ హెన్లే తీసుకున్నట్లయితే డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేలో డ్రింక్స్ వాటర్ అనేది తీసుకుంటుంది. తర్వాత అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేలో సోడియం అండ్ క్లోరిన్ అయాన్స్ యొక్క ఎక్స్‌చేంజ్ ఎలక్ట్రోలైట్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్‌చేంజ్ జరుగుతాయి. వాటర్‌కి ఇంపర్మియబుల్. డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేలో మనకి ఎలక్ట్రోలైట్స్‌కి ఇంపర్మియబుల్‌గా ఉంటుంది. తర్వాత డీసీటీ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో ఏం జరుగుతుంది? సోడియం అబ్సార్ప్షన్ జరుగుతుంది. వాటర్ అబ్సార్ప్షన్ జరుగుతుంది. కలెక్టింగ్ డక్ట్‌లో కాన్సంట్రేషన్ ఆఫ్ యూరిన్ అంటే ఇంకా ఏమైనా వాటర్ ఉంటే దాన్ని కూడా రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. ఈ రీఅబ్సార్ప్షనే కాకుండా మనకు సెక్రెషన్ కూడా జరుగుతుంది. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో H+ అమ్మోనియా, K+ అయాన్స్ యొక్క సెక్రెషన్ జరుగుతుంది. మనకు డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో చూసినట్లయితే H+ అమ్మోనియా, K+ వీటి యొక్క సెక్రెషన్ అనేది జరుగుతుంది. కలెక్టింగ్ డక్ట్‌లో మనకు K+, H+ ఈ 2 మాత్రమే సెక్రెషన్ అనేది జరుగుతుంది. సెక్రెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? సెక్రెషన్ అనేది మనకు ఆర్టీరియోల్ నుంచి మనకు రీనల్ ట్యూబ్యూల్ లోపలికి సెక్రెషన్ అనేది జరుగుతుంది. సో, కలెక్టింగ్ డక్ట్ నుంచి స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా కూడా ఇంటర్స్టిషియల్ స్పేసెస్ లోపలికొస్తుందండి. ఇక్కడ చూసారు కదా! వీటిని ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అంటాము. దీనివల్ల మనకేమవుతుంది అంటే ఆస్మోలారిటీ అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. సో, డిసెండింగ్ లింబ్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్ అండ్ ఓన్లీ డ్రింక్స్ వాటర్ ఇది మనకు నీట్ 2024లో అడిగారండి. యాస్ వెల్ యాస్ మనకు నీట్ 2023లో అసెండింగ్ లింబ్‌లో మనకు ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ మాత్రమే వెళ్తాయి. వాటర్ అనేది ఇంపర్మియబుల్. ఇది మనకు నీట్ 2023లో అడిగారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఫైనల్‌గా పీసీటీలో రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. హెన్లెస్ లూప్‌లో బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. మనకు డీసీటీలో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కలెక్టింగ్ డక్ట్‌లో మనకు యూరిన్ అనేది కాన్సంట్రేషన్ అవుతుంది. సో, మనకు మామ్మల్స్‌లో 4x కాన్సంట్రేటెడ్ యూరిన్‌ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఎబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే 2 కిడ్నీలు కూడా ఎంత అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్‌ని ఫార్మ్ చేస్తాయో ఒక మినిట్‌లో దాన్ని మనం గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం. ఒక మినిట్‌లో గాని లేదా 1 డేలో గాని. ఇది 1 డేకి తీసుకున్నట్లయితే 180 లీటర్స్ ఉంటుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్ 1.5 లీటర్స్ యూరిన్‌ని పాస్ చేస్తారనమాట. అంటే రిమైనింగ్ 178.5 లీటర్స్ అనేది మనకేం జరుగుతుంది ఇక్కడ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతాందనమాట. సో, అంటే ఇంత కాన్సంట్రేటెడ్ యూరిన్‌ని పాస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హెన్లేస్ లూప్, రెండోది వచ్చి వాసా రెక్టా అనమాట. హెన్లేస్ లూప్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హెన్లేస్ లూప్‌లో మనకు డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేస్ లూప్‌లో మనకేం జరుగుతుంది? ఇట్ డ్రింక్స్ వాటర్ అని చెప్పాం. అదే అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లేస్ లూప్‌లో మనకేం జరుగుతుంది? ఎలక్ట్రోలైట్స్ బయటకెళ్తాయి అని చెప్పామనమాట. సో, ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యూరిన్ కాన్సంట్రేషన్ కావడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే రెండే 2 కాంపోనెంట్స్. ఒకటి NaCl రెండోది యూరియా అనమాట. అంటే మనము కిడ్నీ యొక్క స్ట్రక్చర్‌ని తీసుకున్నట్లయితే ఇక్కడ కార్టెక్స్ రీజియన్‌లో మనకు 300 మిల్లీ ఆస్మోల్ అనేది ఉంటుందన్నమాట. అదే మనకు గ్రేడియంట్ మెడుల్లా యొక్క గ్రేడియంట్ అనమాట. అదే మనకు మెడుల్లాలో చూసుకున్నట్లయితే 1200 మిల్లీ ఆస్మోల్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఆస్మోలారిటీ గ్రేడియంట్ అనేది దేనివల్ల మెయింటైన్ అవుతుంది అంటే ఈ హెన్లేస్ లూప్, వాసా రెక్టా వల్లనే ఈ ఆస్మోలారిటీ గ్రేడియంట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకు అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లేస్ లూప్‌లో మనకు NaCl అనేది బయటకెళ్తుంది. ఇక్కడ బయట వచ్చినటువంటి NaCl ఇక్కడ డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టా లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టా లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ అసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టాలో నుంచి మళ్ళీ NaCl అనేది బయటకొచ్చేస్తది. అంటే ఇక్కడ బయటకెళ్ళి ఇక్కడ లోపలికొస్తుందన్నమాట. ఇలా రిటర్న్ చేయడం వలన అక్కడ మనకు ఆస్మోలారిటీ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లే నుంచి మనకి NaCl ఎళ్తుంది. NaCl అనేది సాలిడ్ వెళ్తూ ఉంటే దాన్ని ఫాలో చేస్తూ ఆస్మోసిస్ వలన ఆబ్వియస్‌లీ వాటర్ కూడా వెళ్ళిపోతుంది. సో,
దీనివల్ల మనకు ఏమవుతుంది, గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా వచ్చి మనకు కలెక్టింగ్ డక్ట్ నుంచి ఎస్కేప్ అయిపోయి ఈ స్పేస్ లోపలికి, ఇంటర్స్టిషియల్ స్పేస్ లోపలికి వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ యూరియా వలన మనకి ఇక్కడ కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే కార్టెక్స్‌లో 300 మిల్లీ ఆస్మోల్ ఉంటే మనకి ఇక్కడ మెడుల్లా దగ్గరికి వచ్చేటప్పటికి 1200 మిల్లీ ఆస్మోల్ అనేది వస్తుంది. ఈ 4x ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అన్నారు కదా, ఇది నీట్ 2020లో అడిగారన్నమాట. అంటే హ్యూమన్ బీయింగ్స్ 4x కాన్సంట్రేటెడ్ యూరిన్‌ని ఫార్మ్ చేయగలరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ 300 మిల్లీ ఆస్మోల్, 1200 మిల్లీ ఆస్మోల్, కార్టెక్స్‌లో 300 మిల్లీ ఆస్మోల్, తర్వాత మెడుల్లాలో మనకు 1200 మిల్లీ ఆస్మోల్, ఆస్మోలారిటీ గ్రేడియంట్ మెయింటైన్ చేస్తుందన్నారు కదండీ. ఇది కూడా మనకు నీట్ 2020లో అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో కౌంటర్ కరెంట్ మెకానిజం అంటే ఒక లింబ్‌లో డౌన్‌లో రావడము, అనదర్ లింబ్‌లో పైకి వెళ్ళడాన్ని దీన్ని మనం ఏమంటాం, కౌంటర్ కరెంట్ మెకానిజం అంటాం. ఇక్కడ సింపుల్‌గా చూసినట్లయితే ఈ హెన్లేస్ లూపు, వాసరెక్టర్ రెండు కూడా ఆపోజిట్ బసెస్ లాగా, ఒక బస్సు ఇలా వెళ్తుంటే ఇంకో బస్సు ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుందన్నమాట. ఒకటి రిమూవ్ చేస్తూ ఉంటే ఇంకొకటి ఏం చేస్తూ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ చేస్తా ఉంటుంది. ఇప్పుడు హెన్లేస్ లూప్ వచ్చి రిమూవ్ చేస్తే మనకు వాసరెక్టర్ అనేది రిటర్న్ చేస్తా ఉంటుంది. దీని వలన మనకి ఏం జరుగుతుంది అంటే గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ గ్రేడియంట్ వల్లనే మనకు యూరిన్ అనేది కాన్సంట్రేషన్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కాన్సంట్రేషన్ గ్రేడియంట్, ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం, కాన్సంట్రేషన్ గ్రేడియంట్ దీని గురించి మనకు 2024లో అడిగారన్నమాట. అంటే బేసిక్‌గా ఏం జరుగుతుంది, హైపర్ ఆస్మోలారిటీ అనేది మెడుల్లాలో హైపర్ ఆస్మోలారిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇది 2019లో మనకు అడిగారన్నమాట. ఈ ఆస్మోలారిటీ మెయింటెనెన్స్ అనేది యూరియా వలన, ఎన్ఏసీఎల్ వలన జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కిడ్నీ ఫిజియాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, కిడ్నీ యొక్క ఫంక్షన్స్ రెగ్యులేట్ చేయడానికి బ్రెయిన్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, జెక్స్ట్రాగ్లోమెరులర్ అపారటస్ రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఈ 3 కాంపోనెంట్స్ ఏం చేస్తాయి అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్స్‌ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట. బ్రెయిన్ అన్నట్లయితే మనం చూసినట్లయితే అంటే హైపోథాలమస్, ఏడీహెచ్ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైనా మీకు టూ మచ్ ఆఫ్ వాటర్ లాస్ అయిందనుకోండి, అంటే బాడీలో స్వెటింగ్ గాని, డీహైడ్రేషన్ గాని అయినప్పుడు, బాడీ నుంచి టూ మచ్ ఆఫ్ వాటర్ లాస్ అయినప్పుడు మనకు బాడీలో ఉండేటువంటి రిసెప్టార్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయి అంటే మనకు బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తాయి. ఎప్పుడైతే రిసెప్టార్స్ బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తాయో అప్పుడు మనకు హైపోథాలమస్ దగ్గర దాని కింద ఉండేటువంటి పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి మనకు యాంటీ డైరెటిక్ హార్మోన్ ఏడీహెచ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఏడీహెచ్ అనేటువంటి హార్మోన్ ఇందాక నేను చెప్పాను కదండీ, మనకు డీసీటీ దగ్గర కండిషనల్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది అని. ఈ ఏడీహెచ్ హార్మోన్ వచ్చేసి డీసీటీ దగ్గర పనిచేస్తుంది. డీసీటీ మీద వర్క్ చేసి అక్కడ మనకు కండిషనల్‌గా వాటర్‌ని ఎక్కువగా వేస్ట్ కానికుండా అబ్జార్ప్షన్ కోసం ఇది పనిచేస్తుందన్నమాట. అంటే డీసీటీ దగ్గర వాటర్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. కలెక్టింగ్ డక్ట్ దగ్గర కూడా వాటర్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది, మన బాడీలో మళ్ళీ వాటర్ రీస్టోర్ అయ్యేంత వరకు మినిమమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ అయ్యే విధంగా ఇది మెయింటైన్ చేస్తుందన్నమాట. అంటే వన్స్ వాటర్ రీస్టోర్ అయిపోయిందనుకోండి, బాడీ నార్మల్ కండిషన్ లోపలికొచ్చేసింది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఏడీహెచ్ దాని యొక్క యాక్టివిటీని ఆపేస్తది. అంటే ఏడీహెచ్ నార్మలైజ్ అయిపోతుందన్నమాట. దీన్ని నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అంటాం. అంటే బాడీలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది. బాడీ నార్మల్ కండిషన్‌కి రాగానే వాటి యొక్క ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. దీన్ని నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం అనేసి చెప్తూ ఉంటామన్నమాట. సో ఏడీహెచ్ వాటర్‌ని సేవ్ చేయడమే కాకుండా, అంటే వాటర్ రీఅబ్సార్ప్షన్ చేయడమే కాకుండా బ్లడ్ వెసెల్స్‌ని కన్‌స్ట్రిక్షన్ చేస్తుంది. అంటే అంటే ఇది వాసో కన్‌స్ట్రిక్టర్‌గా కూడా పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేది మనకు జెక్స్ట్రాగ్లోమెరులర్ అపారటస్. జెక్స్ట్రాగ్లోమెరులర్ అపారటస్ అంటే ఏంటి అంటే, మనకు డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్‌లో అండ్ మనకు మాక్యులార్ డెన్సర్ సెల్స్ ఉంటాయి. అఫరెంట్ ఆర్టీరియోల్‌లో మనకు జెక్స్ట్రాగ్లోమెరులర్ సెల్స్ ఉంటాయన్నమాట. ఇవి కలిపి మనం ఏమంటామంటే జెక్స్ట్రాగ్లోమెరులర్ అపారటస్ అనేసి అంటాం. ఈ జెక్స్ట్రాగ్లోమెరులర్ అపారటస్ ఎప్పుడైతే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ తగ్గుతుందో అప్పుడు ఇది రెనిన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ రెనిన్ ఏం చేస్తుంది అంటే యాంజియోటెన్సినోజెన్‌ని యాంజియోటెన్సిన్ 1గా మారుస్తది. ఈ యాంజియోటెన్సిన్ 1 అనేది యాంజియోటెన్సిన్ 2గా మారుతుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది ప్రెషర్ లిఫ్టర్ అన్నమాట. అంటే ఇది ఏం చేస్తది అంటే బ్లడ్ ప్రెషర్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఎలా, వాసో కన్‌స్ట్రిక్షన్స్ ద్వారా, అంటే బ్లడ్ వెసెల్‌ని కన్‌స్ట్రిక్ట్ చేయడం ద్వారా ఇది ఏం చేస్తది, బ్లడ్ యొక్క ప్రెషర్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో మనకి ఇక్కడ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది రీస్టోర్ అవుతుంది. ఇది ఇంతే కాకుండా ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది మనకు ఆల్డోస్టెరాన్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుందండి. ఈ ఆల్డోస్టెరాన్ హార్మోన్ మనకు అడ్రినల్ కార్టెక్స్ నుంచి వస్తది. ఇది ఏం చేస్తది అంటే సోడియం అండ్ వాటర్‌ని రీఅబ్సార్ప్షన్ చేస్తుంది. అంటే ఇది డీసీటీలో సోడియంని రీఅబ్సార్ప్షన్ చేస్తుంది. ఆబ్వియస్లీ సోడియం రీఅబ్సార్బ్ అయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్‌గా వాటర్ కూడా రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెనిన్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తుంది, యాంజియోటెన్సిన్ వచ్చేసి మనకు ప్రెషర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ మనకి ఏం చేస్తుంది, ఆల్డోస్టెరాన్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. దీన్నే మనము రాస్ అంటాము. అంటే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ అనేసి అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఆల్డోస్టెరాన్ రిలీజ్ అవ్వడం, దీన్ని మనం 2022, 2023లో అడిగారు. తర్వాత యాంజియోటెన్సిన్ 2 అనేది వాసో కన్‌స్ట్రిక్టర్‌గా పనిచేస్తుంది. దీన్ని మనము 2020లో అడిగారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ ప్రెషర్ రెడ్యూస్ అయినప్పుడు, జీఎఫ్ఆర్ రెడ్యూస్ అయితే, డ్రాప్ అయితే ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనకు 2020, 2023లో అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాస్ సైకిల్ మీద మనకు 2023లో మనకు 4 బిట్స్ అప్రాక్సిమేట్లీ అడిగారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు జెక్స్ట్రాగ్లోమెరులర్ అపారటస్ అనేది మనకు కిడ్నీ యొక్క ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్ట్ ఏ విధంగా చేస్తుంది అంటే, ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందో, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుందో అప్పుడు అక్కడ మనకు హార్ట్‌లో ఏట్రియా దగ్గర మనకు ఏఎన్ఎఫ్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఏట్రియల్ నాట్రీ యూరిటిక్ ఫ్యాక్టర్ అనేది. ఇది ఏం చేస్తది అంటే ఎక్కువగా సోడియం అబ్జార్బ్ అవ్వకుండా ఆపుతది. అంటే రాస్ సైకిల్‌ని స్టాప్ చేస్తది. ఎప్పుడు స్టాప్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు. జెక్స్ట్రాగ్లోమెరులర్ అపారటస్ ఎప్పుడు ఇనిషియేట్ అవుతుంది, బ్లడ్ వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పుడు. ఇది లిఫ్ట్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని లిఫ్ట్ చేస్తుంది. అంటే అది ఒక స్టేజ్‌ని దాటి వెళ్ళకుండా కంట్రోల్‌గా ఉండేదానికి దీన్ని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం ఏంటి అంటే ఏఎన్ఎఫ్ అన్నమాట. ఏట్రియల్ నాట్రీ యూరిటిక్ ఫ్యాక్టర్. ఈ బ్లడ్ ప్రెషర్ మరీ ఎక్కువైతే అప్పుడు ఈ ఏఎన్ఎఫ్ అనేది రిలీజ్ అయిపోయి దాన్ని స్టాప్ చేస్తుంది. రాస్ సైకిల్‌ని స్టాప్ చేస్తుందన్నమాట. ఈ విధంగా ఈ
రెండు కూడా కోఆర్డినేటెడ్ వేలో వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఏఎన్ఎఫ్ అనేది వాసో డైలేషన్ చేస్తుంది. దీన్ని మనకు 2023లో అడిగారు. అంతేకాకుండా ఇది బ్లడ్ ప్రెషర్ని రెడ్యూస్ చేస్తుంది. దీన్ని కూడా మనకు 2020లో అడిగారనమాట. ఇది రాస్ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది, అంటే స్టాప్ చేస్తుంది. దీన్ని మనకు 2022లో అడిగారు. బేసిక్‌గా ఏడీహెచ్ యాంటీ డైరెటిక్ హార్మోను, ఆ తర్వాత రాస్ యాజ్ వెల్ యాస్ ఏఎన్ఎఫ్ ఈ 3 కూడా ఏం చేస్తాయి అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్‌ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి అనుకోండి. వాటర్ మన బాడీలో తక్కువైంది అంటే ఏడీహెచ్ అనేది పనిచేస్తది. బీపీ గాని డ్రాప్ అయింది అంటే అప్పుడు మనకు రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తది. బీపీ రైజ్ అయితే మనకు ఏఎన్ఎఫ్ అనేది కంట్రోల్ చేస్తది. ఇది సింపుల్ రూల్ అనమాట. సింపుల్ రూల్ ఏంటి అంటే లో వాటర్ ఉన్నప్పుడు బ్రెయిన్ పనిచేస్తది. బీపీ లోగా ఉన్నప్పుడు కిడ్నీలో ఉండేటువంటి జస్టోగ్లోమెరులర్ అపారటస్ పనిచేస్తది. అదే బీపీ హై అయినప్పుడు మనకు హార్ట్‌లో ఉండేటువంటి ఏఎన్ఎఫ్ అనేది పనిచేస్తది. ఇది సింపుల్ లాజిక్ అనమాట. దీన్ని మనకు 2023లో, 2017లో, 2020లో, 2022లో చాలా సార్లు దీన్ని అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలా ఉన్నాయన్నమాట. మనకు యూరినరీ బ్లాడర్‌లో యూరిన్ అనేది రిలీజ్ అయిపోయింది. అంటే కిడ్నీ నుంచి వచ్చినటువంటి యూరిన్, కిడ్నీలో ఫామ్ అయినటువంటి యూరిన్ యురేటర్ ద్వారా మనకు యూరినరీ బ్లాడర్ లోపలికి వచ్చేస్తుంది. యూరినరీ బ్లాడర్ ఎప్పుడైతే ఇక్కడ మనకు ఫుల్ అవుతుందో అప్పుడు యూరినరీ బ్లాడర్‌లో మనకి ఇక్కడ స్ట్రెచ్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తాయి. యూరినరీ బ్లాడర్ ఫుల్ అయింది అనేసి. అప్పుడు బ్రెయిన్ నుంచి మనకు మోటార్ సిగ్నల్స్ వస్తాయి. ఈ మోటార్ సిగ్నల్స్ ఇక్కడ యూరినరీ బ్లాడర్ మనం చూసినట్లయితే ఒకటి ఇంటర్నల్ స్ఫింక్టర్ ఉంటుంది, ఒకటి ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఉంటుంది. ఇంటర్నల్ స్ఫింక్టర్ అనేది వాలంటరీ స్ఫింక్టర్ అనమాట. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ నిండిపోయింది అనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. కాకపోతే ఈ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఓపెన్ అవ్వాలి అంటే మనకు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావాలన్నమాట. ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి మోటార్ సిగ్నల్స్ వస్తాయో అప్పుడు ఈ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు యూరిన్ అనేది బయటకు వెళ్తుంది. దీన్నే మనం ఏమంటాము అంటే యూరిన్ పాస్ చేయడాన్ని మిక్చరేషన్ అంటాం. కాకపోతే మనకు బ్లాడర్ నిండినప్పుడు స్ట్రెచ్ రిసెప్టార్స్ బ్రెయిన్‌కి సిగ్నల్ పంపించడము, బ్రెయిన్ నుంచి మోటార్ సిగ్నల్స్ రావడము, దీన్ని మిక్చురేషన్ రిఫ్లెక్స్ అనేసి అంటాం. సో ఇప్పుడు మనకు ఎన్విరాన్మెంట్‌లో మనం ఒక ఇన్కన్వీనియంట్ ప్లేస్‌లో ఉన్నామనుకోండి, యూరిన్ పాస్ చేయడానికి లేదనుకోండి, యూరిన్‌ని హోల్డ్ చేస్తాం. అంటే మనకు ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మీద మనకు కంట్రోల్ అనేది ఉంటుంది. ఈ కంట్రోల్ బ్రెయిన్‌కి ఉంటుందన్నమాట. ఒకవేళ కండిషన్స్ అన్ని ఫేవరబుల్‌గా ఉంటే యూరిన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అంటే ఇది వాలంటరీ కంట్రోల్‌లో ఉంటుంది. దీన్ని మనము మిక్చురేషన్ రిఫ్లెక్స్ అనేసి అంటామన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఒక నార్మల్ అడల్ట్‌ని తీసుకున్నట్టయితే 1-2 లీటర్స్ యూరిన్‌ని పాస్ చేస్తారు ఎవ్రీ డే కూడా అనమాట. యూరిన్ అనేది స్లైట్లీ యాసిడిక్‌గా ఉంటుంది. యూరిన్ అనేది స్లైట్ యెల్లో కలర్‌లో ఉంటుంది. స్లైట్లీ యాసిడిక్‌గా ఉంటుంది. యూరిన్ యొక్క పీహెచ్ మనం చూసినట్లయితే 6 ఉంటుందన్నమాట. అరౌండ్ 6 అనేది ఉంటుందన్నమాట. నార్మల్‌గా హెల్తీ హ్యూమన్ బీయింగ్స్‌లో యూరిన్ అనేది క్లియర్‌గా ఉంటుంది. మామూలుగా ఎవరైనా సరే 25-30 గ్రామ్స్ యూరియాని ఎక్స్‌క్రీట్ చేస్తూ ఉంటారు ఒక రోజుకి. ఒకవేళ ఈ యూరిన్‌లో గ్లూకోజ్ గాని, ఫ్యాట్ గాని కనిపించాయి అనుకోండి, దీన్ని మనము డయాబెటిస్ మెలిటస్ అనేసి చెప్తామన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఈ డయాబెటిస్ మెలిటస్‌ని నీట్ 2020లో అడిగారు. సో, ఈ కిడ్నీనే గాకుండా ఇంకా వేరే విధంగా ఎక్స్‌క్రీషన్ ఎలా జరుగుతుంది అని మనం చూసినట్లయితే లంగ్స్ ద్వారా కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ వెళ్తుంది. మనకు లివర్‌లో నుంచి బైల్ పిగ్మెంట్స్, కొలెస్ట్రాల్ ఎక్స్‌క్రీషన్ అనేది జరుగుతుంది. స్కిన్ అనేది ఎన్ఏసీఎల్‌ని, యూరియాని రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే మెయిన్‌గా కిడ్నీలో ఫార్మ్ అయినటువంటి యూరిన్ నుంచి మనకు యూరియా అనేది ఎక్స్‌క్రీట్ అవుతుంది. మిగతావన్నీ కూడా సపోర్ట్ చేస్తాయన్నమాట. సో, మనకు జనరల్‌గా కూడా స్వెట్ అనేది స్మెల్ రాదు. ఒకవేళ స్వెట్‌లో స్మెల్ వస్తుంది అంటే అక్కడ యూరియా అనేది ఎక్స్‌క్రీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్నే మనం ఏమంటాము, యూరీమియా అంటాం. సో, స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరియా అనేది సలైవా ద్వారా కూడా ఎక్స్‌క్రీషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ కిడ్నీస్‌లో యూరియా అనేది అక్యుములేట్ అవ్వడం ఫెయిల్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఆ కండిషన్‌ని మనం ఏమంటాము, యూరీమియా అనేసి అంటాం. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అన్నమాట. ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అప్పుడు బ్లడ్‌లో ఏమైపోతుంది, మనకు యూరియా అనేది పెరిగిపోతుంది. ఇది చాలా డేంజరస్ కండిషన్. దీనికోసం మనం ఏం చేయాలి, ఆర్టిఫిషియల్ కిడ్నీ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే డయాలిసిస్ అనేది చేస్తాము. డయాలిసిస్‌లో ఏం చేస్తాము అంటే మనం ఒక హ్యాండ్‌లో నుంచి బ్లడ్‌ని తీసుకుంటాం. ఈ బ్లడ్‌ని ఒక డయలైజర్ లోపలికి పంపిస్తాం. డయలైజర్‌లో ఏముంటుంది అంటే డయలైజింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. డయలైజింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి అంటే ఒక సెలోపిన్ మెంబ్రేన్ ద్వారా మనకు బ్లడ్ అనేది వెళ్తా ఉంటుంది. అటు చుట్టుపక్కల కూడా ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ ఈ నైట్రోజన్ వేస్ట్ అనేది ఉండదు ఈ ఫ్లూయిడ్‌లో. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మన బ్లడ్‌లో ఉండేటువంటి నైట్రోజన్ వేస్ట్ అంతా కూడా ఏమైపోతుంది, డయలైజర్ మెషిన్ లోపలికి వెళ్ళిపోతుంది. కాకపోతే మనకు బ్లడ్ బయటకు వచ్చినప్పుడు మనకు క్లాట్ అవ్వకుండా దాంట్లో మనం హెపారిన్ ఏస్తాం. హెపారిన్ వేయడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. సో, నైట్రోజన్ వేస్ట్ అంతా కూడా డయలైజర్ లోపలికి వెళ్ళిపోతే మామూలు ప్యూర్ బ్లడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి యాంటీ హెపారిన్ యాడ్ చేసి మళ్ళీ మనకు హ్యాండ్ లోపలికి పంపించేస్తామన్నమాట. అంటే ఇది చాలా ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ డయాలిసిస్ అనేది ఒక బూన్ లాగా అన్నమాట. ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని మనం ఏమంటాము, హీమోడయాలిసిస్ అనేసి అంటామన్నమాట. ఇంకా నెక్స్ట్ 2 కిడ్నీ డిజార్డర్స్ చూసినట్లయితే మనకు రీనల్ కాల్కులై వస్తుంది, గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అన్నమాట. రీనల్ కాల్కులై అంటే కిడ్నీలో క్లెయిన్ స్టోన్స్, ఆక్సలేట్స్‌తో ఫార్మ్ అయ్యాయి. ఈ స్టోన్స్ అనేది భయంకరంగా పెయిన్ వస్తుందండి. సో, ఎప్పుడైతే ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తాయి, ఇది చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఎక్కువ వాటర్ తాగకపోతే మనకు స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అన్నమాట. మనకు గ్లోమెరులస్‌లో ఇన్ఫ్లమేషన్ వచ్చింది అంటే దాన్ని మనం ఏమంటాము, గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటాము. దీన్ని మనకు 2025 నీట్‌లో అడిగారు. చాలా ఇంపార్టెంట్. అంటే గ్లోమెరులస్ యొక్క ఫిల్ట్రేషన్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మనకు ఫిల్టర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. గ్లోమెరులర్ ఫిల్టర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ వల్ల ఫిల్టర్ అనేది డ్యామేజ్ అయిందనుకోండి, మనకు ఎక్స్‌క్రీటరీ ప్రొడక్ట్స్ అనేవి మనకు బ్లడ్‌లో కనిపిస్తాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఓవరాల్‌గా తీసుకున్నట్లయితే మనకు మెచ్యురేషన్ రిఫ్లెక్స్ అంటే న్యూరల్ కంట్రోల్, డయాలిసిస్ అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ, తర్వాత గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఇన్ గ్లోమెరులస్, తర్వాత రీనల్ కాల్కులస్ అంటే స్టోన్స్ ఇన్ ద కిడ్నీ.
సో ఇది ఎంటైర్ ఎక్స్‌క్రీటరీ చాప్టర్ అనమాట. సో దీన్ని మీరు రివైజ్ చేయండి. బాగా రివైజ్ చేయండి. ఎగ్జామ్‌కెళ్ళే ముందు 2, 3 సార్లు మీరు విన్నట్లయితే మీకు ఇంకా బాగా మెమరైజ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ కాన్సెప్ట్ కాదు. ఇది ర్యాపిడ్ రివిజన్ సీరీస్ అనమాట. అంటే తొందరగా మెయిన్ పాయింట్స్ రికలెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన ఛానెల్‌లో ఇంకా నీట్‌కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. నీట్‌లో మన ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద లైఫ్. ఈ ఎగ్జామ్‌ని చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.